ప్రేజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడా? కొన్నిసార్లు మనం దేవునికి ప్రార్థించి మార్గదర్శనం కోరుదాం, ఆయన సమాధానం ఇస్తున్నాడా లేదా అని మనకు స్పష్టంగా తెలియదు. నిజం ఏమిటంటే దేవుడు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మనం ఊహించిన విధంగా కాకుండా వేరే విధాల్లో మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడూ ఆకాశం నుండి గట్టిగా వినిపించే స్వరంతో మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన తన వాక్యం ద్వారా, మన హృదయములో, పరిస్థితుల ద్వారా మరియు మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా మాట్లాడుతాడు. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని సూచించే 5 శక్తివంతమైన సంకేతాలను మనం చూడబోతున్నాం. మీరు ఈ సంకేతాలను గమనిస్తే దేవుడు చాలా కాలంగా మీ జీవితాన్ని నడిపిస్తున్నాడని మీరు గుర్తించవచ్చు. సంకేతం 1. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎక్కువగా మాట్లాడే మార్గాలలో ఒకటి బైబిల్ ద్వారా. కొన్నిసార్లు మీరొక వాక్యాన్ని చదివినప్పుడు అది ప్రత్యేకంగా మీకోసమే వ్రాయబడినట్టు అనిపిస్తుంది. అది మీ పరిస్థితిని నేరుగా స్పృశించి మీకు స్పష్టతను ఇస్తుంది. ఉదాహరణకు, మీరు భయంతో లేదా ఆందోళనతో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉంచమని చెప్పే వాక్యాన్ని చదువుతారు. ఆ సమయంలో మీ హృదయంలో ఒక శాంతి కలుగుతుంది. ఇలా దేవుడు తరచుగా తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యము ఒక పాత పుస్తకం మాత్రమే కాదు, అది జీవంతో మరియు శక్తితో నిండి ఉంది. మనము ఓపెన్ హార్ట్తో చదివితే దేవుడు దాని ద్వారా మనకు మార్గం చూపుతాడు. మీరు దేవుని స్వరాన్ని మరింత స్పష్టంగా వినాలనుకుంటే బైబిల్ చదవడానికి సమయం కేటాయించండి. ఎంత ఎక్కువగా ఆయన వాక్యాన్ని వింటే అంత ఎక్కువగా ఆయన స్వరాన్ని గుర్తించగలుగుతారు. సంకేతం 2. దేవుడు మీ హృదయంలో శాంతి ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే మరో మార్గం మన హృదయంలో వచ్చే శాంతి. కొన్నిసార్లు మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మనం దేవునికి ప్రార్థించి మార్గదర్శనం అడుగుతాము. అప్పుడొక దారిలో వెళ్లాలని మన హృదయంలో లోతైన శాంతి కలుగుతుంది. ఆ శాంతి దేవుడు మీరు సరైన మార్గంలో ఉన్నారని చూపించే సంకేతం కావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనకు ఒక నిర్ణయం గురించి అసౌకర్యం లేదా ఆందోళన అనిపించవచ్చు. అది దేవుడు మనకు ఆగి మళ్లీ ఆలోచించమని చెప్పే హెచ్చరిక కావచ్చు. దేవుడు తరచుగా మన హృదయంలోని నిశ్శబ్ద స్వరం ద్వారా మనలను నడిపిస్తాడు. మీ హృదయంలో దేవుని శాంతి అనిపించినప్పుడు అది చాలాసార్లు దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడనే సంకేతం. సంకేతం 3. దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో జరిగే పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మీరు ఒక మార్గం కోసం ప్రార్థిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీరు ఊహించని ఒక ద్వారం తెరుచుకోవచ్చు, లేదా మీరు చాలా ప్రయత్నించినా ఒక ద్వారం మూసుకుపోవచ్చు. అలాంటి సందర్భాల్లో దేవుడు మీ మార్గాన్ని నడిపిస్తూ ఉండవచ్చు. బైబిల్లో కూడా చాలామంది ఇలా అనుభవించారు. ఉదాహరణకు, జోసెఫ్ అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు, కానీ చివరికి దేవుడు అతన్ని గొప్ప నాయకుడిగా నిలిపాడు. యోసేపు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి వెనుక దేవుని ప్రణాళిక ఉంది. కొన్నిసార్లు మూసుకుపోయిన ద్వారాలు తిరస్కారం కాదు, అవి దేవుని రక్షణ కావచ్చు. సంకేతం 4. దేవుడు జ్ఞానమున్న మనుష్యుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు కొన్నిసార్లు జ్ఞానమున్న మరియు విశ్వాసమున్న మనుష్యుల మాటల ద్వారా కూడా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఒక పాస్టర్, స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు చెప్పిన మాటలు మన హృదయాన్ని లోతుగా తాకుతాయి. ఆ మాటలు దేవుడు మనకు చూపించాలని కోరుతున్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. దేవుడు తరచుగా మనలను ప్రోత్సహించడానికి మరియు మార్గం చూపడానికి మనుష్యులను ఉపయోగిస్తాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిజమైన జ్ఞానమున్న సలహా ఎప్పుడూ దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండదు. దేవుడు మన జీవితాన్ని నడిపించాలనుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కోరుకునే మనుష్యుల ద్వారా మాట్లాడవచ్చు. సంకేతం 5. దేవుడు పునరావృత్త సందేశాల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు ఒకే సందేశాన్ని మళ్లీ మళ్లీ వేరువేరు మార్గాల్లో చెబుతాడు. ఉదాహరణకు, మీరు సహనం గురించి ఒక ప్రసంగం వింటారు. తరువాత బైబిల్ చదువుతున్నప్పుడు సహనం గురించి వాక్యం కనిపిస్తుంది. తరువాత మీ స్నేహితుడు కూడా అదే విషయం గురించి మాట్లాడతాడు. ఒకే సందేశం మళ్లీ మళ్లీ వినిపిస్తే అది దేవుడు మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న సంకేతం కావచ్చు.
దేవుడు కొన్నిసార్లు ఒక విషయం చాలా ముఖ్యమైనప్పుడు దానిని పునరావృతం చేస్తాడు. దేవుడు ఒక విషయం గురించి మళ్ళీ గుర్తు చేస్తున్నట్లయితే అది మీ జీవితంలో మార్పుకు ఆయన పిలుపు కావచ్చు. దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడూ గొప్ప అద్భుతమైన విధంగా మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన మనలను తన వాక్యము ద్వారా, మన హృదయంలో శాంతి ద్వారా, పరిస్థితుల ద్వారా, జ్ఞానమున్న మనుష్యుల ద్వారా మరియు పునరావృత సందేశాల ద్వారా నడిపిస్తాడు. మనము దేవునికి దగ్గరగా ఉండి ఆయన స్వరాన్ని వినడానికి మన హృదయాన్ని తెరిచి ఉంచాలి. మనము నిజంగా దేవుని వెదికితే ఆయన మనకు మార్గం చూపుతానే వాగ్దానం చేశాడు. సరే రండి, కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. మనము ప్రార్థిద్దాం. పరలోక తండ్రి, మా జీవితాలను ప్రేమించి నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నీవు మాతో మాట్లాడినప్పుడు నీ స్వరాన్ని గుర్తించడానికి మాకు సహాయం చేయుము. నీ మార్గదర్శకత్వాన్ని అనుసరించడానికి జ్ఞానమివ్వుము. నీ ప్రణాళికలను నమ్మడానికి ధైర్యమివ్వుము. మా హృదయాలు ఎప్పుడూ నీ వాక్యానికి మరియు నీ మార్గదర్శనానికి తెరిచి ఉండేలా చేయుము. ఈ ప్రార్థనను మా ప్రభువైన జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్.